హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పియర్. సో ఈ క్లాస్లో మనం ఇన్స్టాల్మెంట్స్ సెకండ్ పార్ట్ సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ మనం చూసాం, ఇంట్రొడక్షను. అలాగే ఫస్ట్ ఒక 8 ప్రాబ్లమ్స్ చూసినట్టున్నాం. సో నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ క్లాస్ ఇది. సో ఇది పార్ట్ 2. ఇది మనం పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 2 తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో మీకు అంతకుముందు ఏం చెప్పానంటే సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్పాను. ఈ క్లాస్లో ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఇన్స్టాల్మెంట్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చెక్ చేద్దాం. ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? సో ట్రిక్స్ ఈజీగానే ఉంటాయి. సో నా క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్స్టాల్మెంట్స్. సో ఇంకా నాకేం ఇంక చెప్పడానికి ఏం లేదు, క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ₹10 ఈజ్ టు బీ పెయిడ్ ఇన్ 11 monthly ఇన్స్టాల్మెంట్ ఇఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఆఫ్ ₹1. ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. అప్పు ఎంత ఉందంట? అప్పు ₹10. అప్పు ఎంత? ₹10. కానీ నెలకి రూపాయి చొప్పున నెలకి రూపాయి చొప్పున 11 నెలల పాటు కట్టాడంట. ఉన్న అప్పు ఎంత? ₹10. 11 నెలలు కట్టాడంటే 11 × 1 ఎంత? 11. అంతే. ఎంత ఎక్స్ట్రా కట్టాడు? ₹1 ఎక్స్ట్రా కట్టాడు. ఇదేంటి? ఇంట్రెస్టే కదా. సో నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు ఎంత ఎక్స్ట్రా కట్టాడు? ఇంట్రెస్ట్. ఉన్న అప్పుకి ఎక్కువ కట్టాడంటే అది ఇంట్రెస్టే కదా, వడ్డీయే కదా. సో వడ్డీ వడ్డీ ఎంత? ₹1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాలి కాబట్టి, పెర్ యానం చెప్పాలి కాబట్టి ఇంటూ 12, 12 నెలలు బై ఉన్న అప్పు. ఫస్ట్ నెల కడతారు కదా, ఫస్ట్ నెల అంతా కట్టిన ఫస్ట్ ₹10 ఉంటుంది. ఫస్ట్ నెల కట్టిన తర్వాత ₹9, తర్వాత ₹8, ఇలా వస్తే లాస్ట్కి 2 + 1 ఇంతేనా? ఇంటూ పర్సంటేజ్ చెప్పాలి కాబట్టి ఇంటూ 100. 1 × 12 ఎంత? 12 బై 10 + 9 ఇలా అయినా చేయొచ్చు, లేదా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. మొదటి n సహసంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి? n × n + 1/2. n అంటే ఇక్కడ ఎంత? 10. అంటే 1 నుంచి 10 వరకే కదా కలపాలి. సో 10. లాస్ట్ నెంబర్ ఎంత? 10. సో 10 × 10 + 1/2. 10 × 11/2. 2 1 2 5 11 5 55. సో హారంలో ఎంత? 55 × 100. 5 20 5 11. లవంలో 12 24 కదా, అంటే 240 బై 11. 11 22, ఇంకా 2 28, 11 1 11, ఇంకా 9/11 పర్సెంటేజ్. 21 అండ్ 9/11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఒకవేళ మీకు అది అర్థం కాలేదనుకోండి, ఇలా సైడ్ చేయండి మీకు. ఓకేనా? 240ని 11 చేత భావించండి. ఓకేనా? నెక్స్ట్, ఎన్ అమౌంట్ ఆఫ్ 21,000 is to be paid back in 2 equal annual installment. How much is each installment if interest is compounded at 10% per annum? సో ఇది చెప్పాము. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ టాపిక్ క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది కొంచెం నేను దీనికి సంబంధించిన చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చెప్పాక క్లాస్ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా?
ఒక నిమిషం వేరే స్లైడ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇదేంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇన్స్టాల్మెంట్ కాన్సెప్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ కాన్సెప్ట్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు అనుకోండి. 10% మనం ఎలా రాసుకుంటాం? 1/10. ఇప్పుడు టూ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు అనుకోండి. 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు అనుకోండి. 2 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 10 ఉంది కదా, ప్రిన్సిపల్ ఎంత 10, అమౌంట్ ఏమవుతుంది 10 + 1 11. ఇదే కదా అంతకుముందు మీకు చెప్పాను. ఇప్పుడు 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఇది 1 అవుతే నెక్స్ట్ రెండో ఇన్స్టాల్మెంట్కి ఏమవుతుందంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 10 స్క్వేర్ ఎంత 100, 11 స్క్వేర్ ఎంత 121. సో ఇప్పుడు రైట్ సైడ్ కాలం అంతా ఈక్వల్గా రాసుకోవాలి. ఇప్పుడు 121 ఈ లాస్ట్లో ఏదైతే ఉందో ఆ విధంగానే రాసుకోవాలి. 121ని దేంతో గుణిస్తే 121 అవుతుంది? × 1. దీన్ని × 1 చేసినప్పుడు దీన్ని కూడా × 1 చేయాలి. 100 × 1 100. మీరు లాస్ట్ది × 1 చేయకుండా డైరెక్ట్గా ఇలా ఇక్కడ ఏదైతే ఉంటుందో అది వేసేసినా నో ప్రాబ్లం, ఓకేనా? కాకపోతే మీకు అర్థం అవ్వాలి కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు 121ని సమానం చేసుకోవాలి కాబట్టి × 1 చేస్తాం. ఇక్కడ కూడా 121. 11ని దేంతో గుణిస్తే 121 వస్తుంది? 11 11లా. 11ని 11 చేత గుణిస్తున్నాం కాబట్టి దీన్ని కూడా 11 చేత గుణించాలి. 10 11లు ఎంత 110, అంతేనా? ఈ రెండింటిని కలపండి. 110 + 100 210. ఇప్పుడు అప్పు అనేది ఎంత అవుతుందంటే 210 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 121. ఒకవేళ మీకు డౌట్గా ఉందనుకోండి, చెక్ చేద్దాం ఒకసారి. 210 అప్పు. ఇప్పుడు ఈ 1 జనవరి 2024 అనుకోండి. 1 జనవరి 2024కి అప్పు ఎంత అంటే 210. దీనికి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలంటే 31 డిసెంబర్ 2024 ఈ డేట్ని కట్టాలి. 1 జనవరి నుంచి 31 జనవరికి 1 సంవత్సరం కదా. అప్పుడు దీనిపైన వడ్డీ అనేది వేస్తారు కదా. సో ఎంత వడ్డీ? 10% వడ్డీ. 210 పైన 10% వడ్డీ అంటే ఎంత? 21. 10% అంటే 00. మీరు అలా అయినా చేసుకోవచ్చు. 210లో 1 0 తీసి 21 అని చేసుకోవచ్చు, లేదా 2 0కి పర్సెంటేజ్ కట్టిస్తే 21 మిగులుతుంది. ఇది వడ్డీ. అసలు ఎంత? 210. అప్పు ఎంత? 210. సో మొత్తం ఎంత? 231. ఇది 231 31 డిసెంబర్కి ఉన్నటువంటి వడ్డీతో కలుపుకొని అప్పు. ఇప్పుడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అని చెప్పాను? 121 అని చెప్పాను. ఇప్పుడు 121 కట్టినాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాబట్టి అమౌంట్లో నుంచి తీస్తాం కాబట్టి 231లో నుంచి 121 తీస్తే 0 1, 2లోంచి 1 తీస్తే 1. ఇప్పుడు 110 ఉన్నది అప్పు. 31 డిసెంబర్ లేదా 31 డిసెంబర్ 2024 కానీ 1 జనవరి 2025 కానీ ఉన్నటువంటి అప్పు 110. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు 31 డిసెంబర్ 2025, ఇంతేనా? ఇప్పుడు ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ పడుతుందా లేదా? 10% ఇంట్రెస్ట్ పడుతుంది. 110లో 10% ఇంట్రెస్ట్ ఎంత? 0 0 క్యాన్సిల్, పర్సెంటేజ్ క్యాన్సిల్, 11. ఉన్నటువంటి అప్పు ఎంత? 110. మొత్తం ఎంత? 121. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 121. సరిపోయింది కదా. సో ఇలా ఇదంతా పక్కన పెట్టండి. ఇదంతా మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఇది మీకు అనవసరం. మీరు ఎప్పుడైనా సరే దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఈ ఫస్ట్ నేను ఏదైతే పార్ట్ చెప్పానో ఈ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. 2 ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రాసుకుంటారు. దాన్ని ఫ్రాక్షన్లో రాసుకొని ఇలా రాసుకుంటారు. ఒకవేళ 3 ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు అనుకోండి. 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎలా రాస్తారు? 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే 1/10, ఇంతేనా? సో ఫస్ట్ 10:11. సెకండ్కి వచ్చేసరికి స్క్వేర్ చేయాలి. 100:121. మళ్ళీ థర్డ్ ఈట్కి వచ్చేసరికి థర్డ్ స్టెప్ క్యూబ్ చేయాలి. 1000:1331.
ఇప్పుడు రైట్ సైడ్ కాలమ్ని ఈక్వల్ చేసుకోవాలి. దేనికి? లాస్ట్గా ఏదైతే ఉందో దానికి ఈక్వల్ చేసుకోవాలి. ఇంటూ 1. 121ని దేంతో గుణిస్తే 1331 అవుతుంది? 11తో గుణిస్తే. 11ని దేంతో గుణిస్తే 1331 అవుతుంది? 121తో గుణిస్తే. ఇక్కడ 121 చేసినప్పుడు దీన్ని కూడా 121 ఇంటూ 121 చేయాలి. ఎంత? 1210. రైట్ సైడ్ గుణించాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా మీరు వేస్తే సరిపోద్ది. లెఫ్ట్ సైడ్ ఉన్నవి మాత్రం గుణించాలి. అవి కూడా ఈజీగానే ఉంటాయి. ఓకేనా? ఇక్కడ 11 చేసినప్పుడు ఇక్కడ కూడా 11 చేయాలి. ఎంత? 1100. ఇక్కడ ఇంటూ 1 కాబట్టి ఇది చేయకపోయినా పర్లేదు, ఉన్నది ఉన్నట్టు వేసేయాలి. సో ఎంత? 0 1 3 3. 3310 అనేది అప్పు అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 1331. సో దీనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ లెక్క చూస్తే, an amount of 21,000 is to be paid back in 2 equal annual installments. How much is each installment if interest is compounded at 10% per annum? అప్పు ఉన్నది ఎంత అంటే 21,000. అప్పు ఎంత? ఉన్నటువంటి అప్పు 21,000. దాన్ని 2 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్, సంవత్సరానికి ఇన్స్టాల్మెంట్ కట్టే విధంగా 2 సమానమైనటువంటి ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి అప్పుని. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10% ఎలా రాసుకోవచ్చు? 1/10గా రాసుకోవచ్చు. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఉండాలి, 2 ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిపోవాలి. సో దీన్ని ఎలా రాస్తాం? 2 ఇన్స్టాల్మెంట్స్ కదా, ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని? 2 ఇన్స్టాల్మెంట్స్. 10:11 ఇంతేనా? 10 అమౌంట్ రాసుకున్నాం. 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121. సో ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఇది 121కి రైట్ సైడ్ కాలమ్ని ఈక్వల్ చేసుకోవాలి అన్నిటినీ. సో ఇంటూ 1 చేస్తాం కదా, ఇక్కడ కూడా 1 చేస్తే 100 ఇంటూ 1 100. 11 అనేది 121 అవ్వాలంటే దేంతో గుణించాలి? 11తో గుణించాలి. ఇక్కడ కూడా 11 చేయాలి. 11 బదులు ఎంత? 110. సో 2 కలిపితే ఎంత? 210. ఉన్నటువంటి అప్పు 210 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంతా 121. సో 210ని మొత్తం అప్పుకి ఈక్వేట్ చేస్తే, వాడు ఇచ్చిన అప్పుకి 21,000కి 210 అనేది 21,000 అయితే 121 అనేది ఎంత? 210 పక్కన 2 సున్నాలు కదా, లేకపోతే ఇంటూ 100 చేశాడు అనుకోండి. ఇక్కడ కూడా ఇంటూ 100 చేస్తే 121 ఇంటూ 100 పక్కన 2 సున్నాలు 12,100. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇందాక నేను చేసినట్టు చేయొచ్చు. ఓకేనా? ఎలా? ఇప్పుడు 21,000 కదా, ఉన్నటువంటి అప్పు 21,000. ఇప్పుడు దీనిపైన వడ్డీ కలుస్తుంది కదా, ఆ సంవత్సరం లాస్ట్లో కడతాడు కాబట్టి దానిపైన వడ్డీ కదా, ఎంత? 10% వడ్డీ. ఎంత? 21,000 పైన 10% వడ్డీ ఎంత? 2,100. 2,100 నేను కలిపితే 0 1 3 23,100 ఆ సంవత్సరం చివరి నాటికి. దీనిపైన 12,100 ఇన్స్టాల్మెంట్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇది కడితే 0 0 0, 3లోంచి 2 తీస్తే 1, 2లోంచి 1 తీస్తే ఇప్పుడు 11,000 ఉంది. మళ్ళీ దీనిపైన 10% వడ్డీ ఎంత? 1,100 కదా, 11,000 పైన 10% వడ్డీ అంటే 1,100. 0 0 1 2 1. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 12,100 కదా, 0. సరిపోయిందా లేదా? అలా ఇదంతా మీకు అనవసరం, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మీరు చేయాల్సిందంతా ఈ పార్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, a sum is to be paid back in 3 equal installments. The interest is compounded annually at 30% per annum. If each installment be 21,970, then what is the sum? ఇప్పుడు మీకు చెప్తున్నవన్నీ కూడా మనకి బయట జరుగుతున్నటువంటి రియల్ ఇన్స్టాల్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో అలా. మనకు ఒక బైక్ తీసుకున్న బైక్ ఇన్స్టాల్మెంట్స్ కానీ, లేదా లేదా ఫోన్ తీసుకున్న ఫోన్ ఇన్స్టాల్మెంట్స్ కానీ, ఏది తీసుకోండి. సో ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐలో తీసుకుంటున్నారు కదా, సో ప్రతిదీ జరిగేది ఈ కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గరలో ఫ్రాడ్ చేస్తారు, అంటే ఎక్కువ వడ్డీ వేసేయడం వల్ల చేస్తుంటారు. అది దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా చేయాల్సినటువంటి ప్రాసెస్ అయితే ఇది. ఓకేనా? ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఎలాంటి కాన్సెప్ట్స్ బేస్ పాయింట్స్ కానీ ఏం కానీ ఉండవు. మెయిన్ నిజాయితీ ఉండదు. వాళ్ళు ఎలా చేస్తారనేది దీనికి ఈక్వేట్ చేసుకోలేం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు, అవి కూడా 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అయితే అప్పు ఎంత అడుగుతున్నాడు.
అప్పు ఎంత అడుగుతున్నాడు. సో ఏం చేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 30%. 30%ని మనం ఎలా రాసుకోవచ్చు, 3/10గా రాసుకోవచ్చు. అలాగే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 21,970. అయితే అప్పు ఎంత. సో దీన్ని ఎలా చేసుకుంటాం, ప్రిన్సిపల్ 10, అమౌంట్ ఎంత, 10 + 3 13. ఇప్పుడు 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి దీనికి ఇంకొక 2 స్టెప్స్ వేసుకోవాలి. 10² ఎంత, 100. 13² ఎంత, 169. 10³ ఎంత, 1000. 13³ ఎంత, 2197. 2197. ఓకేనా. సో ఇప్పుడు 2197కి అన్నిటినీ రైట్ సైడ్ ఉన్న కాలంలో ఉన్నటువంటి అన్నిటినీ 2197కి ఈక్వేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ 1 చేయాలి. ఇక్కడ ఇంటూ 1 చేసినప్పుడు ఇక్కడ ఇంటూ 1 ఎంత అవుతుంది, 1000. ఇది మీరు ఇంటూ 1 చేయకపోయినా డైరెక్ట్గా వేసేసిన ప్రాబ్లం లేదని చెప్పాను. 169 అనేది 2197 అవ్వాలంటే 13 చేత గుణించాలి. అంతేనా. ఎందుకు, 13² 169 అయినప్పుడు ఇంకొక ఇంటూ 13 చేస్తే అది వస్తుంది. సో ఇక్కడ కూడా 13 చేయాలి. 13 × 100 ఎంత, 1300. అంతేనా. 13ని దేంతో గుణిస్తే 2197 అవుతుంది, 169తో. ఇక్కడ 169 చేసినప్పుడు ఇక్కడ కూడా 169తో గుణించాలి. ఎంత, 1690. మొత్తం కలిపితే ఎంత, 09639 3 1 3. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ 2197 అయినప్పుడు అప్పు ఎంత అవుతుంది, 3990. సో దాన్ని ఈక్వల్ చేసుకుంటా. 2197 అనేది 21,970 అయినప్పుడు 3990 అనేది ఎంత అవుతుంది, ఇంటూ 10 కదా. ఇక్కడ కూడా ఇంటూ 10, 39,900. ఓకేనా. సో ఇది ఒకవేళ డౌట్ ఉంటే ఇందాక నేను చేసినట్టు చేయండి, అలా మీరు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఆన్సర్ ఎంతంటే 39,900. నెక్స్ట్, ఏ సర్టైన్ లోన్ వాజ్ రిటర్న్డ్ ఇన్ 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్. చూడండి, 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇలాంటి లెక్క చదివినప్పుడు ఇలాంటివి మీరు గుర్తించాలి. ఓకేనా. మీరు హాఫ్ ఇయర్లీ చేయకుండా ఇయర్లీ చేసుకుంటే రాదు. ఓకేనా. ఏ సర్టైన్ లోన్ వాజ్ రిటర్న్డ్ ఇన్ 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈచ్ ఆఫ్ 6760. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్ 8% per annum, compounded half years. How much was the interest paid on the loan? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక కొంత అప్పు అనేది ఉంది, దాన్ని 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే 6 నెలలకి 6760 కట్టి 2 ఇన్స్టాల్మెంట్స్లో క్లియర్ చేసేసారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. అయితే ఎంత ఇంట్రెస్ట్ పే చేశారు, ఆ అప్పు పైన ఎంత వడ్డీ పే చేశారు అనేది అడుగుతున్నాడు. సో ఇలాంటివి ఏంటంటే ఫస్ట్ 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 6 నెలలకి 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టాడు. అంటే 1 ఇయరే కదా, 6 months. సో 1 ఇయర్ హాఫ్ ఇయర్లే కాబట్టి ఇంటూ 2 చేస్తాం. టైంని 2 చేస్తే 2 ఇయర్స్గా మనం అనుకుంటే, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తారు, బై 2 చేస్తారు. 8% బై 2 చేస్తే ఎంత అవుతుంది, 4% అవుతుంది. 4%ని 1/25గా రాసుకోవచ్చు కదా. 4%ని 1/25గా రాసుకోవచ్చు. ఎందుకు, 4% అంటే బై 100, 4 1 4 25. సో ఇప్పుడు 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్, 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కదా. సో 25:21 ప్లస్ 25 ప్లస్ 1 26. నెక్స్ట్ దీని స్క్వేర్, 25 స్క్వేర్ ఎంత, 625. 26 స్క్వేర్ ఎంత, 676. సో ఇప్పుడు ఇక్కడ ఇంటూ 1 కదా, ఏం చేస్తాం, 625 రాసేస్తాం. ఇప్పుడు 26ని దేంతో గుణిస్తే 676 వస్తుంది, 26. ఇక్కడ 26 ఇంటూ చేసినప్పుడు ఇక్కడ కూడా 26 చేయాలి. ఇప్పుడు 26 × 25, 26ని 25 1గా రాసుకోండి. ఫస్ట్ 25 × 25 ఎంత, 625. ఇంకొక 25 కలపాలి, అంటే 25ని 26 సార్లు గుణించాలి. మనం ఏం చేస్తాం, 25ని 25 సార్లు గుణించి ఇంకొక 25 కలుపుతున్నాం.
625కి ఇంకొక 25 కలిపితే 650. మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎటువంటి ఎక్కువ టైం పట్టకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 600 ఎంత? 1200. 50 + 25 1275. అంతేనా? సో ఉన్నటువంటి అప్పు ఎంత అంటే 1275. ఇది అప్పు, ప్రిన్సిపల్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక ఉన్నటువంటి అప్పు ఇది. సో ఇప్పుడు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? ఈచ్ ఇన్స్టాల్మెంట్ 676. మనం తీసుకున్న దాని ప్రకారం 676. అయితే ఇప్పుడు 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టాడు కదా, ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టింది ఎంత? ఇంట్రెస్ట్ మనకు తెలియాలంటే 676 మైనస్ 1275. అంతేనా? 2 ఇన్స్టాల్మెంట్స్ ఎంత కట్టాడో తెలిస్తే ఆ కట్టిన దానిలోంచి అప్పు తీసేస్తే ఎంత వడ్డీ ఎక్స్ట్రా కట్టాడో అది మనకు వచ్చేస్తుంది. 2 × 676 ఎంత అవుతుంది? 2 600 1200, 2 70 140, అంటే 1340. 2 6 12, 1352 మైనస్ 1275. ఎంత ఎక్స్ట్రా ఉంది? ఇది 25, ఇది 52, 77 ఎక్స్ట్రా ఉంది. సో ఇంట్రెస్ట్ ఎంత? 77. సో ఇప్పుడు మనం వాడు ఇచ్చింది ఏంటి? ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాడు ఇచ్చాడు. మనకు వచ్చిన ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 676. సో 676 అనేది 6760 అయితే 77 అనేది మనకి ఇంట్రెస్ట్ కదా వాడు అడుగుతున్నాడు వడ్డీ. మనకు వచ్చిన వడ్డీ ఎంత? 77. 77 అనేది ఎంత అవుతుంది? ఇంటూ 10 కదా ఇక్కడ కూడా ఇంటూ 10. 77 × 10 770 వడ్డీ ఎక్స్ట్రాగా కట్టాడు. ఓకేనా? సో ఇలా చేసుకుంటారు. ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఎంత కట్టాడు అనేది మీరు ఏం చేస్తారంటే, వాడు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అంటే దాన్ని ఇంటూ అంత చేస్తారు. అప్పులోంచి ఈచ్ ఇన్స్టాల్మెంట్స్లోంచి అప్పు తీసేస్తే వచ్చినటువంటి వడ్డీ ఈ విధంగా చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ఏ లోన్ హ్యాస్ టు బి రిటర్న్ ఇన్ టు ఈక్వల్ ఇయర్లీ. చూసుకోండి, ఇందాక హాఫ్ ఇయర్లీ అన్నాడు, ఇక్కడ ఇయర్లీ అన్నాడు. టు ఈక్వల్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈచ్ ఆఫ్ 44,100. అప్పు అనేది రెండు ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించేశాడు. అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 44,100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%, కాంపౌండెడ్ యాన్యువల్లీ. దెన్ ది టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్, మొత్తం వడ్డీ ఎంత చెల్లించారు అంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. 5% ఎలా రాసుకోవచ్చు? 1/20 రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 20:21. 20 స్క్వేర్ ఎంత? 400. 21 స్క్వేర్ ఎంత? 441. ఒక నిమిషం, 441. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? ఇంటూ 1 కదా. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను? 400. 21 × 21 చేస్తే 441 అవుతుంది కదా. ఇక్కడ కూడా 21 చేస్తాను. ఇందాక 20 × 20 400. చూడండి, 21 × 20 కదా. మనం చేస్తుంది ఏంటంటే ఇక్కడ 21, ఈ రెండింటిని గుణిస్తున్నాం 400, ఇంకొక 20ని కలుపుతున్నాం. అప్పుడు 20 × 21 చేసినట్టే కదా, 420. ఇది నేను అరేంజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. సో మీరు అలా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టైం అనేది తక్కువ పడుతుంది. 420. 420. సో 420 + 400 820. మొత్తం ఉన్నటువంటి అప్పు ఎంత అంటే 820. కట్టినటువంటి అమౌంట్ ఎంత? ఇన్స్టాల్మెంట్స్ 2 ఇన్స్టాల్మెంట్స్ ఎంత కట్టాడు? 441. ఎంత? 882. 2 × 441 882. ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడు? 882లో నుంచి 820 తీసేస్తే ఎంత? 62. సో వాడు ఇచ్చిన ఈచ్ ఇన్స్టాల్మెంట్ని దీనికి ఈక్వేట్ చేసుకుంటే 441 అనేది 44,100 అయితే 62 అనేది ఎంత? ఇక్కడ ఇంటూ 100 చేశాడు కదా, దీన్ని కూడా ఇంటూ 100 చేస్తే 6,200. సో ఎంత ఎక్కువ వడ్డీ పే చేసే టోటల్ వడ్డీ ఎంత పే చేశారంటే 6,200. ఓకేనా? ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ది అమౌంట్ ఆన్ ఏ సర్టెన్ ప్రిన్సిపల్ ఇన్ 3 years at 12% per annum, 12% rate of interest compounded annually is 12,000. ఏమంటున్నాడంటే
సంవత్సరానికి వడ్డీ కట్టే విధంగా 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో కొంత అసలు అనేది 12,000 మొత్తంగా మారింది, అంటే అమౌంట్గా మారింది. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలుకి వడ్డీ కలిపితే 12,000 వచ్చింది 3 సంవత్సరాలకి. అయితే వాట్ విల్ బి ది అమౌంట్ ఆఫ్టర్ 4th ఇయర్? 3వ సంవత్సరానికి సంబంధించి అమౌంట్ ఇచ్చాడు. థర్డ్ ఇయర్ అమౌంట్ ఎంత? థర్డ్ ఇయర్ అమౌంట్ 12,000. ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. అయితే 4th ఇయర్కి సంబంధించి అమౌంట్ ఎంత అడుగుతున్నాడు. 4th ఇయర్కి సంబంధించి అమౌంట్ ఎంత అని అడిగినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. 4th ఇయర్ అమౌంట్ కావాలంటే ఏం చేయాలి? థర్డ్ ఇయర్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ థర్డ్ ఇయర్ అమౌంట్ మళ్ళీ దానిపైన ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ అమౌంట్ ఎంత? 12,000 అంతేనా? మళ్ళీ ఇంట్రెస్ట్ అంటే 12% ఆఫ్ 12,000 అంతేనా? పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 12,000 ప్లస్ 12 144 పక్కన 0 13,440 ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద అమౌంట్ రిసీవ్డ్ అట్ 10% per annum compound interest after 3 years is 1,19,790. 3 సంవత్సరాల తర్వాత 10% వడ్డీ రేటుతో కొంత అసలు పైన అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాడంటే 1,19,790 రిసీవ్ చేసుకున్నాడు. అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు నేను మీకు 10% వడ్డీ రేటుతో 2 ఇయర్స్కి ఎఫెక్టివ్గా ఎంత అని చెప్పాను? 21% అని చెప్పాను. 3 ఇయర్స్కి ఎఫెక్టివ్గా 33.1% అని చెప్పాను. 4 ఇయర్స్కి ఎఫెక్టివ్గా 46.41% అని చెప్పాను. ఇప్పుడు 3 ఇయర్స్ అన్నారు కదా, 33.1%. 33.1% ఇంతేనా? సో ఇప్పుడు వాడు అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అమౌంట్ 100 ప్లస్ అమౌంట్ అంటే అదే ప్రిన్సిపల్ కదా అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఇప్పుడు 100%. అమౌంట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ దానిపైన వచ్చిన వడ్డీ ఎంత? 33.1%. చూడండి, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 100% కదా, ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ వచ్చినటువంటి ఇదే కదా, 33.1%. సో అమౌంట్ ఏమవుతుంది టోటల్గా? 133.1% ఇదే కదా. సో ఇది మీరు చేయదు, ఇది మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ పార్ట్ మొత్తం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇదంతా అనవసరం మీకు. మైండ్లోనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు వచ్చేయాలి. అలా లేకపోతే ఉన్నటువంటి కాంపిటీషన్కి మనకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏమో ఇంత, మనకు ఉన్నటువంటి జాబ్స్ అవైలబిలిటీ ఏమో ఇంత. సో ఇప్పుడు ఈ రంధ్రాలు ఉన్నాయి కదా, ఇందులోంచి జల్లెడ పట్టేటట్టు మనం అందులోంచి జారి దీన్ని కొట్టాలంటే మనం ఎంత ఎఫెక్టివ్గా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. అందుకే నేను మీకు ప్రతిసారి మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి నేను చెప్పేది. సో 33 ఇక్కడ ఉపయోగపడే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో మనకి హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు హార్డ్ క్వశ్చన్స్కి ఎలా లేదన్నా టైం పడుతుంది, ఒక 2 minutes 3 minutes టైం పడుతుంది. అక్కడ 2 minutes 3 minutes టైము కావాలంటే ఈ ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 10 సెకండ్స్లోనో 20 సెకండ్స్ 15 సెకండ్స్లోనో ఇలా చేయగలిగితే మిగిలినటువంటి టైం అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో అది టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో 133.1% అనేది 119,790 అయితే మనకు ప్రిన్సిపల్ కావాలి కదా. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఎంత? పర్సంటేజ్కి క్యాన్సిల్. ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఒకవేళ డెసిమల్ లేకపోతే 1331 ఇంటూ 1 9 రావాలంటే 9తో గుణించండి. సో ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. 1 9 అవ్వాలంటే దేంతో గుణించాలి? 9తో. సో ఇప్పుడు చెక్ చేయండి. 9 1 9, 9 3 27, 2 ఉంది. 9 3 27, 2 29, 9 ఉంది, 2 ఉంది. 9 2 ఉంది.
9 ఒకట్ల 9 2 11 సరిపోయింది కదా. పక్కన 0 పెట్టుకుంటాం అంతే. 1331 ఇంటూ 90 చేస్తే 1,19,790 వస్తుంది. అయితే ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇంటూ 900. 100 ఇంటూ 900 9,000 ఆన్సర్. 90,000 ఓకేనా. అసలు ఎంత 90,000. లేదా ఇలా అయినా చేయొచ్చు. చూడండి, నేను మీకు ఇక్కడ చెప్పిన క్వశ్చన్కి సంబంధించింది ఏదైనా ఉందంటే అది ఇది మాత్రమే. ఎక్స్ట్రా చెప్పిందంతా వేరే. అదంతా మీకు ఇచ్చేయడం కోసం చెప్పాను. సో క్వశ్చన్ మాత్రం సింపుల్, ఓకేనా. లేదా ఇలా కాకుండా 10% ఎంత, 10% అంటే 1/10 అంతేనా. ఇప్పుడు 3 years అన్నాడు కాబట్టి మామూలుగా 10:11. 3 yearsకి అన్నాడు కాబట్టి క్యూబ్ చేస్తాం. 10 క్యూబ్ ఎంత 1000. 11 క్యూబ్ ఎంత 1331. సో 1331 అనేది 119,790 అయితే 1000 అనేది ఎంత ఇంత చేసాం కదా, ఇంటూ 90. ఇక్కడ కూడా ఇంటూ 90 చేస్తే 90,000 వస్తుంది అంతే, ఓకేనా. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ మంత్స్ విల్ 8,000 yield 2,648 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒక్క నిమిషం వాటర్ తాగుతాం. ఎట్ 20% per annum కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ. చూడండి, సెమీ యాన్యువల్ అంటున్నాడు. ఎన్ని నెలల్లో 8,000 అసలు పైన 2,648 వడ్డీగా వస్తుంది 20% వడ్డీ రేటుతో అని చెప్తున్నాడు. సో సెమీ యాన్యువల్ అన్నప్పుడు టైంని ఏం చేస్తాం, ఇంటూ 2 చేస్తాం అంతేనా. సో వచ్చేదాన్ని 2Tకి ఈక్వేట్ చేస్తాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 2 చేస్తాం కదా. 20/2 10%. 10% అంటే 1/10 కదా, అంతేనా. 1/10 ఇలా. ఇప్పుడు ప్రిన్సిపల్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే రేషియో అనేది ఏ విధంగా ఉంటుందంటే 10:11 అంతేనా. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత 8,000. అమౌంట్ కావాలి. అమౌంట్ ఏ విధంగా వస్తుంది, ప్రిన్సిపల్ 8,000 ప్లస్ ఇంట్రెస్ట్ 2,648. మొత్తం ఎంత అమౌంట్ 10,648 అవుతుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడితే 8,000 అమౌంట్ ఎంత 10,648. ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది కాబట్టి 8 చేత రెండింటిని భాగిస్తే 8,000 8 ఇంటూ 1000 8,000. 8 ఒకట్ల 8 ఇంకా 26 8 3 24 2 8 3 8 1. సో 8 చేత భాగిస్తే 1,331 వస్తుంది. సో ఇప్పుడు ఇది 10 క్యూబ్ 11 క్యూబ్ కదా. సో క్యూబ్ చేసామంటే టైం ఏమవుతుంది 3 years. సో 2T ఈక్వల్స్ టు 3 years అయితే టైం ఎంత అవుతుంది 3/2 అంటే 1.5 year ఇంతేనా. 1.5 year మనకు మంత్స్లో అడిగాడు కాబట్టి 1 సంవత్సరానికి 12 నెలలు, అర సంవత్సరానికి 6 నెలలు. సో 18 నెలలు, ఓకేనా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఫర్ థర్డ్ ఇయర్ ఈజ్ 2,000 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ 2 years ఈజ్ 4,160. వాడు ఏమడుగుతున్నాడంటే కొంత అసలు పైన 3వ సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,000. 3వ సంవత్సరానికైనా ఫస్ట్ ఇయర్కైనా సెకండ్ ఇయర్కైనా ఏ సంవత్సరానికైనా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్. ఫస్ట్ ఇయర్ 3వ సంవత్సరం 2,000 అంటే ఫస్ట్ ఇయర్ కూడా 2,000 ఉంటుంది. అది 100వ సంవత్సరం అయినా 2,000 ఉంటుంది, అది మారదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట 2 సంవత్సరాలకి అదే అసలు పైన అదే వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4,160. అయితే వాడు మనకి ఏమడుతున్నాడు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కాబట్టి మనం ఏం చేస్తామంటే 2-1 మెథడ్ తీసుకోండి. 2 ఇంటూ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, ఈ పార్ట్ అంతా సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2,000 కదా, ఇక్కడ 2,000 వేసుకుందాం ప్లస్ 1 ఇంటూ ఈ బ్రాకెట్లో ఏదో రావాలి. మొత్తం అయితే మొత్తం ఎంత రావాలి 4,160 రావాలి. ఇప్పుడు 2 ఇంటూ 2,000 4,000 అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది 160 ఉంది. అది 160 ఇక్కడ వేసుకుంటాం.
సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఈ 160 అనేది 2000లో ఎంత శాతం, 2000లో ఎంత శాతం కావాలి కాబట్టి ఇంటూ 100, 2 0 2 0 0 0 క్యాన్సర్ 2 ఇంటూ, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. ఓకేనా. నెక్స్ట్, ఏ కార్ విత్ ఏ ప్రైస్ ఆఫ్ 6,50,000 is bought by making some down payment. On the balance, a simple interest of 10% is charged in lump sum, and the money is to be paid in 2 equal installments of 25,000. How much the down payment? ఏమంటున్నాడంటే కార్ ప్రైస్ ఎంత అంటే 6,50,000. కార్ ప్రైస్ ఎంత? కార్ ప్రైస్ 6,50,000 అంతేనా. అయితే దీన్ని ఫస్ట్ కొనేటప్పుడు ఏం చేస్తాడంటే 6,50,000 అతని దగ్గర అమౌంట్ లేవు. సో ఏం చేస్తాడంటే కొంత డౌన్ పేమెంట్ కట్టి కార్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అయితే మిగిలినటువంటి డౌన్ పేమెంట్ కట్టగా మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, మిగిలిన అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ అనుకోండి. ఆ బ్యాలెన్స్ అమౌంట్ పైన బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తూ దానిపైన 10% సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ, సాధారణ వడ్డీ కట్టాడు. బ్యాలెన్స్ అమౌంట్ పైన 10% వడ్డీ రేటు పడింది, వడ్డీ దాన్ని కూడా కట్టాడు. అయితే అది ఎలా కట్టాడంటే 20 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో 20 ఇన్స్టాల్మెంట్స్ కట్టాడు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 25,000. అయితే డౌన్ పేమెంట్ ఎంత కట్టాడు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి బ్యాలెన్స్ అమౌంట్ కావాలంటే ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ బిఏ అనుకుంటున్నాను. బ్యాలెన్స్ అమౌంట్ ఈక్వల్స్ టు కార్ ప్రైస్ మైనస్ డౌన్ పేమెంట్, ఇంతే కదా, ఇంతేనా. బ్యాలెన్స్ అమౌంట్ ఈక్వల్స్ టు కార్ ప్రైస్ ప్లస్ డౌన్ పేమెంట్. బ్యాలెన్స్ అమౌంట్ ప్లస్ దీనిపైన 10% వడ్డీ, బ్యాలెన్స్ అమౌంట్ పైన 10% వడ్డీ. బ్యాలెన్స్ అమౌంట్ కట్టాడు, దానిపైన 10% అమౌంట్ కట్టాడు. దేనికి ఈక్వేట్ చేసుకుంటాం? 20 నెలల పాటు 25,000 ఈ ఇన్స్టాల్మెంట్స్ కట్టాడు కదా. సో దీన్ని ఈక్వేట్ చేసుకోవచ్చు కదా. బ్యాలెన్స్ అమౌంట్ దానిపైన వడ్డీనే 20 నెలల పాటు 25,000 లెక్క, నెలకి 25,000 లెక్క కట్టాడు. సో దీన్ని ఈక్వేట్ చేసుకుంటే ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ దీన్ని 100% అనుకుంటే ఇక్కడ 10%, 110% ఆఫ్ బ్యాలెన్స్ అమౌంట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 20 ఇంటూ 2, ఇక్కడ 0 పక్కన పెట్టండి, 0 పక్కన పెట్టేస్తే 2 × 25 50. 4 0 ఉన్నాయి కాబట్టి 4 0 వేసుకుంటున్నాను. ఓకేనా. సో 5 లక్షలు. 110% ఆఫ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది 5 లక్షలు అయితే మనకి బ్యాలెన్స్ అమౌంట్ కదా కావాలి, వడ్డీ తీసేస్తే 100% ఆఫ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత? పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 50 ఇంటూ అడ్డగుణకారం చేస్తే 5 lakh ఇంటూ 10 అడ్డగుణకారం చేస్తే, ఓకేనా, ఇలా ఇంటూ చేస్తే, ఒక నిమిషం, అలా అడ్డగుణకారం చేస్తే 5 లక్షలు ఇంటూ 10/11. 5 లక్షలు ఇంటూ 10 ఏమవుతుంది? 50 లక్షలు అవుతుంది. సో 50 లక్షల్ని 11 చేత భాగిస్తే 50 లక్షలు. 11 4 44, ఇంతేనా. 6 మిగులుతుంది, పక్కన 0 దించుకున్నాను, ఇక్కడ వరకు అయింది. 11 5 55, 5 మిగిలింది, ఈ 0 దించుకున్నాను. 11 4 44, 6 ఉంది, ఈ 0 దించుకున్నాను. 11 5 55, ఇంకా 5 మిగిలింది, ఈ 0 దించుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 4 వస్తుంది, మళ్ళీ ఈ 0 దగ్గర 5 వస్తుంది. సో మొత్తం ఎంత అంటే 4,54,545 అనేది బ్యాలెన్స్ అమౌంట్, అంతేనా. సో డౌన్ పేమెంట్ కావాలంటే ఏం చేయాలి? డౌన్ పేమెంట్ కావాలంటే కార్ ప్రైస్ మైనస్ బ్యాలెన్స్ అమౌంట్, ఇంతేనా. కార్ ప్రైస్ ఎంత? 6,50,000 మైనస్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత? 4,54,545. సో ఇప్పుడు డౌన్ పేమెంట్ కావాలంటే ఇందులోంచి నేను ఇక్కడ సైడ్ చేస్తున్నాను చూడండి. 6,50,000
4,54,000 54,545 ఇంతేనా. ఇక్కడ ఏముండదు కాబట్టి పక్క నుండి ఒకటి అప్ తెచ్చుకుంటే 10లోంచి 5 తీస్తే 5. ఇప్పుడు నెక్స్ట్ నుంచి 9 ఉంటాయి కదా, ఈ సున్నాలన్నీ. 9లోంచి 4 తీస్తే 5. ఇక్కడ 9లోంచి 5 తీస్తే 4. 9లోంచి 4 తీస్తే 5. ఇక్కడ 4 ఉంటుంది కదా, ఒకటి వెళ్ళిపోయింది అటు. సో పక్క నుండి పక్క నుండి ఒకటి అప్ తెచ్చుకుంటే 14లో 5 తీస్తే 9. ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, 1లో 4 తీస్తే 5లోంచి 1 తీస్తే 4. సో డౌన్ పేమెంట్ ఎంత కట్టాడంటే 1,95,455 కట్టాడు ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడితో ఇన్స్టాల్మెంట్స్ చాప్టర్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం అంటే పర్సంటేజెస్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్. సో ఈ చాప్టర్స్ మనకు 5 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో నేను చెప్పింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పడం మీకు బాగా నచ్చినట్లయితే, బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. అలాగే నచ్చిదంటే మీ ఆ విధంగా కాదు, నేను చెప్పింది బాగానే చెప్తున్నాను మీకు నచ్చినట్లుగానే, మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తున్నానంటే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఇంకా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, ఇంగ్లీష్కి సంబంధించి కానీ, రీజనింగ్కి సంబంధించి కానీ, ఇంకా జిఎస్కి సంబంధించి నేను ఇంకా కొన్ని చేస్తాను. నాకు ఇప్పుడు ప్రజెంట్ అంత టైం లేక చేయట్లేదు. వన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దానిపైన ఆలోచిస్తాను. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.